ఈరోజు పాస్టర్లు మనం చెప్పుకుంటున్న వాళ్ళు ఏమైనా ప్రత్యేకించి ఏమైనా వచ్చారా? లేదు, వాళ్ళు లోకస్తులే, వాళ్ళు లోకంలో నుంచి వచ్చిన వాళ్ళే. అయితే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. పాప సహితులైన వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకుంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, తర్వాత మిమ్మల్ని కూడా ఆయన ఏర్పరచుకుంటాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఒకడిని గొప్పవాడిగాను, ఒకటి తక్కువ వాడిగాను దేవుడు ఎప్పుడు చూడ్డు. నేనే ఇక్కడ పాస్టర్గా నిలబడాలని చెప్పి ఏమీ లేదు. కానీ దేవుని యొక్క కృప మీ మీద ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ స్థానంలో నిలువబడ్డానికి అర్హులు. హల్లెలూయా. అందుకే పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. అయితే దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియనని ఆయన చెప్తున్నాడు. మేము అబ్రహాము సంతానము మీకు తెలుసా అని అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మీరు అబ్రహాము సంతానం అన్న సంగతి నాకు తెలుసు, తెలియకుండా అంత స్పృహ లేకుండా నేనేమి మాట్లాడ్డాను. అందుకే పాపము చేసేవాడు పాపమునకు దాసుడు అనేసి అన్నాడు. అయితే ఆయన ఒక గొప్ప మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. హల్లెలూయా. దాసులుగా ఉండాలనా, కుమారుడిగా ఉండాలనా? హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక పనివాడు ఉన్నాడు ఇంట్లో, మన పనివాడు ఉన్నాడు. పనివాడు స్వతంత్రంగా ఇంట్లోకి వస్తాడా? ఇంట్లోకి రాడు కదా. ఇంట్లోకి వస్తాడా? బెడ్రూమ్లోకి వస్తాడా? మనకున్న వస్తువులను ఉపయోగించుకుంటాడా? ఒక దాసుడు అలా చేయలేడు. కానీ ఎవరు చేస్తాడంట? కుమారుడైతే చేస్తాడు. హల్లెలూయా. కుమారుడు ఇంట్లో స్వతంత్రుడు అని అంటున్నాడు. దేవుని ఇంటిలో మనము స్వతంత్రులుగా ఉండాలంటే మనం సత్యమును అనుసరించి నడుచుకోవాలి, లోకము నుంచి మనము దూరంగా ఉండాలి. అది మనకు స్వాతంత్రం అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తోంది. అట్లాగే మీరు సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు మీరు నా ఇంట్లో ఉంటారంటున్నాడు దేవుడు. నా ఇంట్లో మోషేని గురించి అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. హల్లెలూయా. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. కాబట్టి మోషేని గురించి అన్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలా? దేవుడు మనకు ఆ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మీరు స్వతంత్రులై ఉండండి అనేసి అన్నాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అనేసి అన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని అనుసరిస్తే మీరు నాకు శిష్యులై ఉంటారు అని ఆయన అంటా ఉన్నాడు. అలాగే మీరు శిష్యులై ఉన్నప్పుడు మీరు నాకు ఎలా ఉంటారు? నా ఇంట్లో నా స్నేహితుని వలె, నా కుమారుని వలె ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దాసుడు ఇంటి బయట ఉంటాడు, కుమారుడు ఇంటి లోపల ఉంటాడు. కాబట్టి మనం దాసులమైతే మనకు ఇంటికి సంబంధం లేదు. మనము